నిర్బంధం అనుకుంటున్నారు. 100% ఈరోజు ఈ తెలంగాణ సమాజం ఒక గొప్ప ఆలోచనతోని నాలాంటి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడికి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం మా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమో లేదా రాజకీయ కక్షాపూరితమైన నిర్ణయాల కోసం వాడుకుంటే మనం తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అట్లాంటి తప్పులు జరగవు ఈ ప్రభుత్వంలో అని నేను చెప్పదలుచుకున్నా. తప్పకుండా ఈ యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జైపాల్ రెడ్డి గారి వరకు జాతి రత్నాలను అందించిన ఈ యూనివర్సిటీలు ఈ దేశానికే ఈ ప్రపంచానికే మేధస్సును అందించిన వాళ్ళను, ఉత్తమ పార్లమెంటేరియన్లను అందించిన యూనివర్సిటీలు ఈరోజు మన కళ్ళ ముందే నీరు గారిపోతుంటే, మన కళ్ళ ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుంటే మనం చూస్తూ ఊరుకుంటే మనం ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. అందుకే ఈరోజు యూనివర్సిటీల యొక్క ప్రతిష్ట పెంచాలని, ఈ యూనివర్సిటీల ప్రతిష్ట పెంచాలంటే మౌలిక వసతులు పెంచినంత మాత్రాన ప్రతిష్ట పెరగదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధి కాదు, సామాజిక చైతన్యంతోని సామాజిక స్ఫూర్తితోని ఈరోజు పేదలకు విద్య చేరినప్పుడే, చిట్ట చివరి వాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ సమాజంలో మార్పుకి అవకాశం ఉంటుంది అని ఏ విధంగా అయితే వారు సూచన ఏ విధంగా అయితే బోధించినరో తప్పకుండా మా ప్రభుత్వం ఈ ఆలోచనని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యూనివర్సిటీలు, తెలంగాణ సమాజమే కాదు దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఈ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు. యూజీసీ గైడ్లైన్స్ మారుస్తున్నారు, మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో విపులంగా రాసి మనకిచ్చిండు. కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము, ఈ నిబంధనలు సరళిస్తామంటున్నారు. ఢిల్లీలో ఉన్నవాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది? ఈరోజు మన విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల